హాయ్ హలో అండి. ఈరోజు ఈ వీడియోలో అమ్మవారి 4వ అవతారమైన శ్రీ శాకాంబరి దేవి అలాగే కాత్యాయని దేవి అవతారం అండి. ఈరోజు నేను బెల్లపప్పాలనేవి నైవేద్యంగా చూపిస్తున్నాను. వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి కొలతగా నేను ఇక్కడ చూపించే ఏదైనా బౌల్ తీసుకోండి, గ్లాస్ అయినా పర్వాలేదు. 1 కప్పు బియ్యపిండి, 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు ఉప్మా రవ్వ, ఇలా 3 ఒక సేమ్ కొలతలతో తీసేసుకొని ఒక బౌల్లోకి వేసి అంతా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనము పిండి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి 3 కప్పులకి ఇక్కడ 2 కప్పుల వరకు బెల్లం అనేది తీసుకొని దాంట్లోకి 3 కప్పుల వాటర్ అనేది వేసుకోవాలి. ఈ బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలండి. పాకం అనేది ఏం లేదు, కరిగించేసుకొని ఇప్పుడు స్టవ్ పైన వేరొక కడాయి పెట్టుకొని ఆ కడాయిలోకి ఈ కరిగించుకున్న బెల్లాన్ని వేసేసుకోవాలి. అంటే జల్లెడతో మనము ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలండి. ఏమన్నా నలకలున్నా పోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దీన్ని కాస్త మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత దీంట్లోకి 1 స్పూన్ వరకు యాలకుల పొడి వేసేసుకోవాలి. వేసుకొని కాస్త ఇది ఒక మరుగు అలా వచ్చిందంటే సరిపోతుంది. తర్వాత మనము ముందుగానే 3 కలిపి పెట్టుకున్నాం కదా, గోధుమ పిండి, బియ్యం పిండి, రవ్వ. సో దాన్నంతా కూడా ఈ బెల్లం పాకంలో వేసేసుకోవాలి. వేసేసుకొని ఉండలనేది ఏమీ లేకుండా దగ్గర పడేంత వరకు కలుపుతూనే ఉండాలండి. ఇలా మనం ఈ 3 రకాలు కాకుండా మనం బెల్లపప్పాలు చేసుకుంటాం కదా, అరిసెలు. సో అదేమో వచ్చేసి మొత్తం బియ్యపిండితోనే చేసుకుంటాము. ఇది చాలా ఈజీగా అయిపోయే ప్రాసెస్. ఎవరైనా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. అవే అరిసెలు అయితే పాకం పట్టాలి, దానికి కొంచెం ప్రాసెస్ ఉంటుంది. ఇద్దరు లేనిది అది కాదు. సో ఇది సింపుల్గా ఇలా నైవేద్యాలుగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది మొత్తం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్ అయిపోతుందండి. 9 రోజులు, ఈసారి 11 రోజులు జరుగుతుంది దేవీ నవరాత్రులు అనేవి. సో మీకు నచ్చిన ప్రసాదాన్ని చేసి పెట్టొచ్చండి. నేను చేసినవి మాత్రం చూపిస్తున్నాను. మీకు హెల్ప్ అవుతే మీరు కూడా తప్పకుండా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. అదంతా బాగా దగ్గర పడిన తర్వాత దాన్ని మూత పెట్టేసి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే దీన్ని ఇలా మొత్తం దగ్గర పడేంత వరకు, దగ్గరగా అంటే ఒక డవ్లాగా ఫామ్ అయ్యేంత వరకు కలుపుకోవాలండి. ఒక్కసారి అంతా బాగా చేతితో మెదుపుతూ కలుపుకుంటే లోపల ఏమన్నా ఉండలుగా ఉన్నా కూడా పోతుంది. పైన కాస్త నెయ్యిని కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. బాగా వేడిగా ఉన్నప్పుడు చేసుకోవద్దండి, చేతులు కాలుతాయి. సో గోరువెచ్చగా అయినప్పుడు మాత్రమే ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసేసుకొని ఈ విధంగా చేత్తోనే అప్పాల మాదిరిగా ప్రెస్ చేసుకుంటూ వేసేసుకోవచ్చండి. మీకు నచ్చిన సైజులో చిన్నగా పెద్దగా ఎలా అయినా వేసేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్తో ఈ బెల్లపప్పాలు అనేవి రెడీ అవుతాయి. సో ఈసారి 11 డేస్ రావడం వల్ల ఇలా కాత్యాయని దేవి, శాకాంబరి దేవి అని మనము ఈ 4th డేని జరుపుకుంటున్నాము. అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా చేసుకుంటున్నారండి. అలాగే 9 కలర్స్ శారీస్ అని చెప్పేసి ఎవరికి ఇష్టం వచ్చిన కలర్ వాళ్ళు కట్టుకోవచ్చండి. మంచిగా శుభ్రంగా ఉండే బట్టలు కట్టుకుంటే సరిపోతుంది. కొత్తవే అని ఏమీ లేదండి. సో మనం నైవేద్యాలు కూడా రోజుకొక రకమని కాకుండా మనకి తొందరగా అయ్యేవి, లేదంటే మన వీలుని బట్టి, కొంతమంది వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు. సో వాళ్ళ వీలుని బట్టి ఏది వీలైతే అది ప్రిపేర్ చేసుకోవచ్చు. నాకు వచ్చినవి నేను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఎవరికైనా హెల్ప్ అవుతే మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ కూడా చేయండి. నేను అందుకే ముందు రోజు నైటే ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. ఎవరికైనా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఈ విధంగా మంచిగా దాంట్లో వేసుకున్న తర్వాత అవి బాగా డీప్ ఫ్రై అయ్యాక 2 వైపులకి టర్న్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసేసుకొని తీసేసుకోవడమేనండి. అంతే, మనకి ఇలా బెల్లపప్పాలు అనేవి రెడీ అయిపోయాయి. మీకు కూడా ఈ ప్రాసెస్ అనేది నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలానే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.